పైకి పెట్టేశారు ఎవరైనా అసలు. 13వ శ్లోకం. వసో నివాంఛన్న వశీన మన్యునా స్వధర్మ ఇత్యేవ నివృత్తకారణః గురూపదిష్టేన రిపౌసుతేపి వా నిహంతి దండేన సధర్మ విప్లవం. వసో నివాంఛన్న వశీన మన్యునా స్వధర్మ ఇత్యేవ నివృత్తకారణః గురూపదిష్టేన రిపౌసుతేపి వా నిహంతి దండేన సధర్మ విప్లవం. శివకుమార్ చదవండి. వినబడుతుందా? చదవండి. వసు నివాంఛన్న వశీసమన్యునా వశీనమన్యునా స్వధర్మ ఇత్యేవ నివృత్తకారణః గురూపదిష్టేన రిపౌసుతేపి వా నిహంతి దండేన సధర్మ విప్లవం. వసో నివాంఛన్న వశీనమన్యునా స్వధర్మ ఇత్యేవ నివృత్తకారణః గురూపదిష్టేన రిపౌసుతేపి వా నిహంతి దండేన సధర్మ విప్లవం. అయిపోయింది గురువు. రాజయ్య గారు చదవండి. వసూని వాంఛన్న వశీనమన్యునా స్వధర్మ ఇత్యేవ నివృత్తకారణః గురూపదిష్టేన రిపౌసుతేపి వా నిహంతి దండేన ధర్మ విప్లవం. వసూని వాంఛన్న వశీనమన్యునా స్వధర్మ ఇత్యేవ నివృత్తకారణః గురూపదిష్టేన రిపౌసుతేపి వా నిహంతి దండేన సధర్మ విప్లవం. లక్ష్మి గారు చదవండి. గురుగారు. వసో నివాంఛన వసీన మన్యునా వసో నివాంఛన వసీన మన్యునా నకార పొల్లు అవుతుంది. వసో నివాంఛన వసీన మన్యునా స్వధర్మ ఇత్యేవ నివృత్తకారణః గురూపదిష్టేన రిపౌసుతేపి వా నిహంతి దండేన సధర్మ విప్లవం. వసూని వాంఛన్న వసీనమన్యునా స్వధర్మ ఇత్యేవ నివృత్తకారణః గురూపదిష్టేన రిపౌసుతేపి వా నిహంతి దండేన సధర్మ విప్లవం. కరుణ గారు చదవండి. గురుగారు. వసో నివాంఛన్న వసీనమన్యునా స్వధర్మ ఇత్యేవ నివృత్తకారణః గురూపదిష్టేన రిపౌసుతేపి వా నిహంతి దండేన సధర్మ విప్లవం. వసో నివాంఛన్న వసీనమన్యునా స్వధర్మ ఇత్యేవ నివృత్తకారణః గురూపదిష్టేన రిపౌసుతేపి వా నిహంతి దండేన సధర్మ విప్లవం. గురుగారు పదవి విభజన చేయండి. వసు వసు వాంఛన్ నా వసూని అండి. వసూని వాంఛన్ నా వసీ నా మన్యునా స్వధర్మ ఇతి. ఎక్కడండి? స్వధర్మః ఇతి ఏవ నివృత్తకారణః గురూపదిష్టేన రిపౌ సుతే అపి నిహంతి దండేన సహ ధర్మ విప్లవం. చదవండి. శ్రీ గురుభ్యో నమః. వసూని వాంఛన్
నవసీన మన్యునా స్వధర్మ ఇత్యేవ నివృత్తి కారణ నివృత్తి కాదు ఒకసారి అండి నివృత్త ఏమండి మళ్ళీ ఒకసారి నేనండి వసూని వాంఛన్ నవసీన మన్యునా స్వధర్మ ఇత్యేవ నివృత్తి నివృత్త కారణ వృత్త అది నివృత్త కారణ గురూపదిష్టేన రిపౌ సుతేపి వా నిహంతి దండేన న ధర్మ విప్లవం సధర్మం వశీ అన్యునా స్వధర్మ ఇత్యేవ నివృత్త కారణ గురూపదిష్టేన రిపౌ సుతేపి వా నిహంతి దండేన న ధర్మ విప్లవం సధర్మ నా కాదు సధర్మ విప్లవం ధర్మ విప్లవం నాగలాగా పడదా ఇప్పుడు ఓకే రాజయ్య గారు చెప్పండి. చదివారా మీరు చదివాను, అయిపోయింది. శైలజ గారు చదవండి పదవిభాగం పద విభక్తులు కూడా చెప్పండి అలాగే ఇంకా స్టెబిలైజ్ అవ్వలేదండి, ట్రాఫిక్ లో వచ్చాను ఇప్పుడేను. అదే చేద్దాం అనుకున్నా కానీ సరే మీ దగ్గర రెడీ ఉంటుంది కదా అని నేను మళ్ళీ చేశాను. ఓకే అండి. వసూని వాంఛన్నవసీన మన్యునా స్వధర్మ ఇచ్చేవ నివృత్త కారణః గురూపదిష్టేన రిపౌ సుతేపి వా నిహంతి దండేన సధర్మ విప్లవం. వసూని వాంఛన్నవసీన మన్యునా స్వధర్మ ఇచ్చేవ నివృత్త కారణః గురూపదిష్టేన రిపౌ సుతేపి వా నిహంతి దండేన సధర్మ విప్లవం. విభక్తులు చెప్పండి. అలాగే వసూని వసుని వసూని వసు శబ్ద ఉకారాంత నపుంసకలింగ ద్వితీయ విభక్తి ఏకవచనం. వాంఛన్ లాగా వస్తుంది. మృదుని అవును ఇది బహువచనం కదండి గురుగారు. వసూని అవును బహువచనం. అవును అవును ద్వితీయ బహువచనం. ద్వితీయ బహువచనం. వసూని వసు వసుని వసూని. వాంఛన్ వాంఛన్ వాంఛంతో వాంఛంతః వాంఛ శబ్ద తకారాంత పుల్లింగ ప్రథమ విభక్తి ఏకవచనం. నా ఇది మరుత్ శబ్ద మరుదు కాదు వచత్ వచన్ ఉపచంత నా అవ్యయం వసి 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 వసినౌ వసినః. ప్రకారం లాగా పలకండి. ఏంటి గురుగారు? వషి వసి 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 షీ అనండి పోయి గట్టిగా అంటే కొద్దిగా కాదు. ఆ చక్కగా కొద్దిగా రోజు వాడుతుంది. వసి వషి కాదు కాకపోయినా కనీసం అట్లా ట్రై చేసేదే ఇది వస్తుంది. వసి వసి వసీన్ వసి వసినౌ వసినః. వసిన్ శబ్ద నకారాంత పుల్లింగ ప్రథమావిభక్తి ఏకవచనం. నా అవ్యయం మన్యునా మన్యుభ్యాం మన్యుభిః మన్యుభ్యాం మన్యు శబ్ద ఉకారాంత పుల్లింగం తృతీయ విభక్తి ఏకవచనం. శబ్దం లాగా శంభు శబ్దం ఏమో గుణించిన శబ్దం లాగా. స్వధర్మః స్వధర్మ శబ్ద అకారాంత పుల్లింగ ప్రథమావిభక్తి ఏకవచనం. ఇది రామశబ్దవత్ రామశబ్ద. ఇది అవ్యయం ఏవ అవ్యయం నివృత్త కారణాః నివృత్త కారణ శబ్ద అకారాంత పుల్లింగ ప్రథమావిభక్తి ఏకవచనం. గురూపదిష్టేన గురూపదిష్టాభ్యాం గురూపదిష్టైః
गुरूपदिष्ट शब्दः अकारान्तः पुल्लिङ्गः तृतीया विभक्ति एकवचनं रिपौ रिपो रिपौ रिपौ रिपोः रिपुषु रिपुशब्दः उकारान्तः रिपोः रिपौ रिपोः रिपोः అకారం తర్వాత వకారం కూడా వస్తుంది ఫోహ శంఫోహ శంభోహ శంభౌ శంఫోహ उकारान्तः पुल्लिङ्गः सप्तमी विभक्ति एकवचनं ఏకవచనం सुते 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 सुतयोः सुतेषु सुतशब्दः अकारान्तः पुल्लिङ्गः सप्तमी विभक्ति एकवचनम् अपि अव्ययं वा अव्ययं निहन्ति निहन्ति निघ्नतः निघ्नन्ति निपु इति निपूर्वक तान् धातुः कर्तरि लट् परस्मैपदे प्रथमपुरुष एकवचनं నీ ఉపసర్గ హంతి హతః ఘనంతి अनन्ति दण्डेन दण्डेन दण्डाभ्यां दण्डैः दण्डशब्दः अकारान्तः पुल्लिङ्गः तृतीयाविभक्ति एकवचनं सः तौ ते तच्छब्दः दकारान्त पुल्लिङ्गं प्रथमाविभक्ति एकवचनं धर्मविप्लवं धर्मविप्लवं धर्मविप्लवौ धर्मविप्लवान् धर्मविप्लव शब्दः अकारान्तः पुल्लिङ्गः द्वितीयाविभक्ति एकवचनं అంతే కదా. అంతే. దీంట్లో ధాతు క్రియాపదం ఏది నిహంతి నిహంతి నీ పూర్వకమైన హన్ ధాతు హంతి హంతి హతః ఘనంతి హంతి అంటే హననం చేస్తున్నాడు సమరిస్తున్నాడు లేదా శిక్షిస్తున్నాడు నీతో అన్నప్పుడు ఎవరు ఎవరిని ఎవరు सः సహ సహ అంటే ఇక్కడ दुर्योधनः సహ అంటే అతడు అంటే దుర్యోధనుడు ఆ దుర్యోధనుడు ఎవరిని శిక్షిస్తున్నాడు ఎవరిని సుతే అనిహంతి ఇక్కడ ते ధర్మ रिपौ సుతేనా సుతే పి ద్వితీయ रिपौ భక్తి కాదు మనకు కావాల్సింది తృతీయ ఈ కదా కం నిహంతి లేదా ఎవరిని అన్న బహుజనం కావచ్చు మన్య ఏకవచనం. ధర్మ విప్లవం ధర్మ విప్లవం ధర్మ విప్లవం అంటే ధర్మ వ్యతిరేకతను ధర్మాన్ని దాటడం హద్దు మీరడం హద్దు మీరడం అనే దాన్ని శిక్షిస్తున్నాడు వారిస్తున్నాడు ఆ ధర్మ విప్లవం ఎవరి అందుంటే దేంతో శిక్షిస్తున్నాడు దండేన దండేన దండం చేత అంటే శిక్ష చేత శిక్షించడం చేత దాని చేత ధర్మ విప్లవాన్ని అతడు సహా దండేన ధర్మ విప్లవం నిహంతి ఆ ధర్మ విప్లవం ఎవరి యందు ఉన్నది అది ఈ దండేన కథం భూతం అనమాట దండేన కథం భూతం దండేన దండేన అన్నప్పుడు ఆ శిక్ష ఎట్లాంటిది దానికి గురూపదిష్టేన గురుపదిష్టేన ఇష్టం అంటే ఉపదేశించబడినది చెప్పబడింది ఎవరి చేత గురువు చేత గురువు అన్నప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు అంటే న్యాయం తెలిసినటువంటి న్యాయ నిర్ణేతడు ఎవరికైతే అంటే దేనికి సంబంధించి దాని యొక్క గురువులు డాక్టర్ గారు మా గురువు గారు అంటే డాక్టర్ అవుతాడు ఇంజనీర్ గురువు అంటే ఇంజనీర్ అవుతాడు అట్లా ఎవరి యొక్క వాళ్ళకి సంబంధం ఇది కాదు ఇక్కడ న్యాయ నిర్ణేత న్యాయ గురువులు ఎందుకంటే ఆ గురువు చేత అంటే న్యాయ శాస్త్రంలో ఉన్న నిష్ణాతులైన చేత చెప్పబడినటువంటి దండం చేత అంటే ఆ విధంగా శిక్షించడమే తప్పిస్తే తనంతట తాను కాదు రాజులకు ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే ఆ సమయంలో ఏది స్ఫురిస్తే తక్కువ అంటాడు వీడు తలగా ఏమంటే తీస్తే కదా వాడి మీద తన తప్పు అని అనిపిస్తే వాడు నిజంగా తప్పు చేయడం లేదో తర్వాత వాడు తప్పు చేయలేదు నిర్దోషం నిలవచ్చు కదా ఈలోపు వాడు తలగా తీసేస్తారు ఎందుకంటే అట్లా కాకుండా అంటే న్యాయశాస్త్రం ప్రకారంగా శాస్త్రం ఏ విధంగా నిర్దేశించిందో ఆ నిర్దేశం ప్రకారంగా ఆ ధర్మ వ్యతిరేకానికి ఆయా ధర్మ వ్యతిరేకానికి తగ్గట్టుగా శిక్షించడం జరుగుతున్నది ఎవరి యందు అన్నప్పుడు సుతేపివ ఏ సుతేపి సాపి
అంటే అయినప్పుడు ఉమ్, రిపో అన్నప్పుడు రిపో అంటే రిపు శబ్దానికి శత్రువు, సత్వకి రిపవు అంటే శత్రువు ఎందు కానీ, ఉమ్, అంటే వాడు శత్రువు అయినా రిపో సుతే అపివా కొడుకైనా అంటే దగ్గరి వాడైనా దూరం వాడైనా, ఉమ్, ఉమ్, తన కొడుకు ఒక తప్పు చేసినా శిక్షిస్తున్నాడు, అంటే దూరంగా ఉన్న శత్రువునైనా శిక్షిస్తాడు. శత్రువు ఎందరి ధర్మ విప్లవాన్ని కానీ లేదా కొడుకు ఎందరి ధర్మ విప్లవం అయినప్పటికీ కూడా వివా అది అయినప్పటికీ కూడా అన్నమాట. అంటే సుతేవా అపి సుతుని ఎందైనప్పటికీ కూడా ధర్మ విప్లవం ఎక్కడ ఉంటే అక్కడ శిక్షిస్తున్నాడు. వాడు మనవాడ పరవాడ అని చూడకుండా శిక్షిస్తున్నాడు. ఎందుకొరకని ఇది ఏవ అనే ఏమిటి స్వధర్మ తన ధర్మం అని, ఎందుకంటే తను యొక్క రాజు యొక్క ధర్మం. రాజు యొక్క ధర్మం ఏమిటంటే శిక్షించాలి, ఎక్కడ కూడా ఏమడాలి. దానికి ఇంకొకటి ఏమిటి నివృత్త కారణ, ఉమ్, కారణం లేదు. అంటే వీడు నాకు దగ్గరవాడి ప్రేమ ఉంది కనుక వీడికి కొంచెం తక్కువ వేయాలి, ఇప్పుడు శత్రువుకి ఎక్కువ వేయాలి అనేటువంటి కారణాలు ఏమీ లేకున్నటువంటి వాడై తన ధర్మం అనే భావన చేతనే చేస్తాడు. అందులో ఇంకా ఎట్లాంటిది అంటే ఇంకా ఏదైనా అంటే వాంఛను కోరుతున్నాడా అంటే వసువుని నవాంఛను, అంటే బాగా మనకు పైసలు కావాలి, శిక్షిస్తే వీడి దగ్గర పైసలు వస్తాయి, అంటే రాజ్యాన్ని నడపడానికి ధనం కావాలి కనుక ఈ ప్రకారం శిక్షలనే వేసి ఇప్పుడు ఎట్లా ఉంటాయంటే కొన్ని గమ్మత్తుగా ఉంటాయి. ఫస్ట్ సెకండ్ కొన్ని ముందు అక్కడ ఏం చేస్తారంటే అప్పుడు ఈ వీళ్ళ అటాకులు బాగా జరుగుతుంటాయి. ఏది బస్సుల మీద ఉండేటువంటి టికెట్లు ఉన్నాయి లేదా కొన్ని ఓసారి అట్లా చూస్తున్నాను. అంటే అట్లానే ఈ మద్యాలు అమ్మడం కానీ పైసలు అంటే జీతం పైసలు కొంటే దాన్ని దోస్తుంటాయి కనుక వారికి సంబంధించిన అమ్మడం అంటే ఇట్లాంటి అంటే ధనాన్ని ఆ సమయంలో ఆర్జించారు. పోలీసులు కూడా రోడ్డు మీద ఉన్న వాళ్ళని పట్టుకుంటారు, చూస్తారు, చెక్ చేస్తారు, అంటే అక్కడ ధన విప్లవం అని వాడు చూసేది. కానీ ఏ సమయంలో వేస్తుంటారు వాళ్ళు అంటే వీళ్ళకి ఇప్పుడు డబ్బులు అవసరం ఎల్లప్పుడే చూస్తాడు, అట్లా ఎప్పుడు నిరంతర చేసుడు కాదు. అట్లా కొన్ని విధానాలు కాకుండా అట్లా అంటే ధర్మాలు మనకు కోశానికి డబ్బు కావాలనే ఉద్దేశించే వసూని వాంఛను ఇది నా ధనాన్ని కోరుతున్న వాడయ్యే కాదు ఈ శిక్షించడం నిహంతి అంటే వశ్ అంటే అతడు ఇంద్రియ నిగ్రహపరుడు. ఏ విధమైనటువంటి లాభాలు ఇవి అవి లేనటువంటి వశుడైనటువంటి వాడై వసువుని నా వాంఛన మంజునా మీద కోపం వచ్చి వీడి మీద కోపం బాగా ఉందని కోపంతోనూ ఈ ఈ విజయం చేసేవాళ్ళు వీళ్ళ మీద కోపం లేకుండా వాళ్ళ మీద కోపం, వీళ్ళని మొత్తం దుకాణం మూసేయండి, మన పార్టీ కాదు కాకుండా లోభాల ప్రలోభాలకు కామక్రోధ లోభాలు, వశి అంటే కామక్రోధ లోభాలు అంటే దీంట్లో కామం అంటే ధనువును ఆగ్రహించడం కానీ, క్రోధం అంటే వాడి మీద కోపం ఉండడం కానీ, ఇట్లాంటివి ఏవైనా వ్యామోహాలతో వాడిని తగ్గించడం కానీ ఇట్లాంటివి లేకుండా అతడు కేవలం ఇది నా ధర్మం, నేను చేయాలి అని ఏ కారణము అంటే ఏ విధమైన అడ్డంకులైన కారణాలు కాకుండా ఏ విధమైన కారణాలు కాకుండా కోరికలు అనే ఇది ధర్మం అనే భావం చేత వాడు సుతుడైనా లేదా శత్రువైనా వాడు ఇది అనేటువంటి వాళ్ళ ఉన్న ధర్మ విప్లవాన్ని గురూపదిష్టం అంటే న్యాయం యొక్క శాస్త్ర నిర్దేశం ప్రకారంగానే శిక్షిస్తున్నాడు అనేది దీంట్లో. అంటే శిక్ష ఎట్లా ఉండాలి అంటే మనుస్మృతి చెప్పింది ఏమిటి అదండ్యాన్ దండయన్ రాజా దండ్యాంశ్చాప్యదండయన్ మహతో ఐషమాప్తం అది నరకంచాధిగచ్చతి అని చెప్పుకుంటారు. అంటే రాజు యొక్క ధర్మం ఎట్లా దండయన్ రాజా శిక్షకు అర్హులు కాని వాణి శిక్ష అనేది పెద్ద తప్పు. దండ్యాంశ్చాప్యదండయను నిజానికి ఎవరికే శిక్ష ఉందో వాడిని విడిచిపెట్టడం, ఈ రెండు తప్పే. దండించదగే వారిని దండించాలి, శిక్షించే వారిని శిక్షించాలి. అట్లా కాకుండా వాడిని విడిచిపెడితే తప్పే, ఎందుకంటే వాడు విడిచిపెడితే ఇంకా వాడు బాగా అరుచుకుంటాడు. దాన్ని ఎవరు అడ్డుకునేవాడు లేడు అంటారు. దొంగని పట్టుకొని జైలు వరకపోతే దొంగలకు ఇక మమ్మల్ని ఎవరు అడుగుతారో వాడికి దొంగ లెక్క తెచ్చు, లేకుండా కొనికరు ఇంకా చేయవచ్చు, ఇంకా రౌడీజం ఇంకా చేయవచ్చు అని వాళ్ళు శిక్షించారు. అట్లానే కాని వాళ్ళని శిక్షించడం కూడా మహా తప్పు. దీనివల్ల ఐషో మహదాప్నోతి అపకీర్తి వస్తుంది ఫస్ట్ లోకంలో.
ఇది లోకల్ ఆయుషం అనేది మంచిది కాదు రాజు. నేను ఎప్పుడు నా కీర్తి ప్రధానమైనట్టు. అట్లానే ఇంకొకటి ఏమిటి, నరకంచాధిగచ్చది, తర్వాత నరకలోకాల్లో పడతాడు. కనుక ఎవరిని శిక్షించాలో వాడినే శిక్షించాలి అనేటువంటిది మనుస్మృతి చెప్తున్నారు. అట్లానే ఇంకొకటి ఏమన్నారంటే నారద స్మృతి మన శ్లోకం దీంట్లో ఇచ్చారు. ధర్మశాస్త్రం పురస్కృత్య ప్రాడ్ వివాక మతే స్థిత సమాహితమితి పశ్యేదు వ్యవహారాన్ క్రమాత్. ధర్మశాస్త్రం పురస్కృత్య ప్రాడ్ వివాక మతే స్థిత. ప్రాడ్ వివాకుడు అంటే న్యాయాన్ని చేసేటువంటి వాడు, నిర్ణేత. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పురస్కరించుకొని వాళ్ళ మనస్సులో ఏది ఉందో ఆ విధమైన అంటే మనకు ఈ భాసునిది శూద్రుడు అనేటువంటి ఆయన రాసినటువంటి మృచ్చకటికం. అది మృచ్చకటికం. న్యాయ వ్యవస్థ ఒకటి ఉంది మన ఇప్పటి కోర్టు విధానం అంటే కనబడుతుంది. ఆ కోర్టు విధానంలో ఈ చారుదత్తుడు శిక్ష చేశాడా లేదా అనేటువంటి విధానాన్ని అక్కడ చర్చిస్తారు. రాజు కింద జ్యూరీ, ఇప్పుడు మనకు కొంతకాలం క్రితం జ్యూరీ విధానం ఉండేది. ఇది మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఉన్నట్టుంది. జ్యూరీ విధానం అంటే కింద కొంత పెద్ద మనుషులు ఉంటారు. అంటే జడ్జి తన జడ్జిమెంట్ తీసుకునే ముందు ఆ జ్యూరీ వాళ్ళు కొంతమంది కొన్ని పాత సినిమాలో కూడా జ్యూరీ కనబడేది. అంటే ఒక 5-10 మంది పెద్దవాళ్ళు వాళ్ళు ఉండేవాళ్ళు, పెద్ద మనుషులు. వాళ్ళు కూర్చుంటారు. ఈ మొత్తం వాదంతా వాళ్ళు కూడా వింటారు, అంతా వింటూ జరుగుతుంటుంది. దాని తర్వాత దాన్ని వీళ్ళు వింటారు. ఈయన అడుగుతాడు జడ్జి, మీ అభిప్రాయం ఏంటి అని. అంటే అప్పుడు వాళ్ళందరూ కూడా విచారించి ఇది తప్పు, ఇది ఒప్పుకునే విషయాన్ని దాన్ని శిక్షించడం, అది శాస్త్రం. మళ్ళీ జడ్జి చెప్తేనే కరెక్ట్ అయినది. అంటే వీళ్ళు కేవలం ఒపీనియన్ వాళ్ళది తీసుకొని జడ్జి తన యొక్క విధానం చెప్తుంది. ఇది మనకు దాంట్లో కనబడుతుంటుంది. శూద్రకుని యొక్క మృచ్చకటిక నాటకంలో కనబడుతుంది. దీని గురించి ఒక ఆయన ప్రత్యేకంగా ఒక జడ్జే వ్యాసం రాశాడు. మృచ్చకటికలో న్యాయ వ్యవస్థ అనేటువంటి విషయాన్ని ఆయన ఎవరు సుబ్బారావు రిటైర్ చేశారు. చాలా ఏళ్ళ క్రితం, అప్పుడే రిటైర్ చేసి నేను చదివాడు. నేను 30 ఏళ్ళ క్రితం చదివాను. అంటే ఆ విధానంలో రాజు ఏం చేయాలి, బాగా విచారించి వాళ్ళ అభిప్రాయాన్ని రేపు సాయంత్రం ప్రాడ్ వివాక మతే స్థిత, వాళ్ళ యొక్క మతం ప్రకారంగా, వాళ్ళ యొక్క అభిప్రాయం ప్రకారంగా తాను సమాహిత చిత్తుడే అంటే ఏమిటి, తాను ఏ విధమైనటువంటి ప్రలోభాలకు లొంగనటువంటి వాడే ఆ విషయాన్ని అదే ప్రకారం శిక్ష చేయాలి. అంతేగాని ఊరికి తన సమయానుకూలంగా తనకు ఆనందించే సమయంలో వాడికి ఆనందానికి విడిచిపెట్టడం కానీ, లేదు తనేదో కోపం ఉంటే ఆ కోపాన్ని వాళ్ళ మీద చూపించి శిక్షించడం కానీ చేయకుండా. అందుకొరకే నిన్న మనం దీంట్లో మొట్టమొదటి అంటాడు ఎవరు దూత వనేచరుడు అంటాడు, నేను చెప్పేటువంటి విషయాన్ని మీరు జాగ్రత్తగా వినండి. అంటే ఈ కామక్రోధం, ఎందుకంటే నువ్వు నాకు చెప్పేది నాకు వ్యతిరేకంగా చెప్తున్నావు అనే భావం చేత దుర్యోధన్ని నేను స్తుతిస్తున్నా అనే భావం చేత కోపం వచ్చి శిక్షించవచ్చేమో, అది కాదు. తెలుసుకోవాలి అనే విషయాన్ని చెప్పాలని. ఇది నారద స్మృతి కూడా ఈ విధంగా ఏ విధంగా శిక్షించాలి, రాజుల యొక్క ధర్మాలు ఏమిటి, రాజుల ధర్మాలు అనే మన చెప్పగా ధర్మాలు అనేటువంటి ఒక్కొక్కడు వాళ్ళ వృత్తుల ప్రకారంగా ఉంటాయి, వాళ్ళ విషయాన్ని బట్టి ఉంటుంది. అంటే ఎవరికి రాజులు చేసే ధర్మాలు ఎట్లా ఉంటాయనే విషయంలో కూడా ఈ ప్రస్తావన కనుక అదే ప్రకారంగా న్యాయశాస్త్రానుగుణంగానే శిక్షిస్తున్నాడు అని శ్లోకంలోని భావం. వసో నివాంఛన్న వశీనమన్యున స్వధర్మ ఇత్యేవ నివృత్త కారణ గురుపదిష్టేన రిపోసుతేపి వా నిహంతి దండేన సధర్మ విప్లవం. దీంట్లో సంధులు, శివకుమార్ చెప్తావా సంధుల గురించి? కొంచెం కష్టమే, గుర్తుపడితే గుర్తుపట్టగలుగుతారు. ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేయండి. సులభంగానే ఉన్నాయి. తెలిసినాడు చెప్పడం కాదు, తెలియని నాడు ప్రయత్నం చేస్తే వస్తుంది. పెడతావా? శివకుమార్ మ్యూట్లో ఉన్నావు,
ఎప్పుడో తెలుస్తుంది. ఇది గుర్తించడం కూడా కష్టమే ఉంది గురు. ఇత్యేవ దగ్గర నుంచి బాగా ఇచ్చే ఉంది. ఇత్యేవ ఏంటి చెప్పండి. గారు చెప్పండి లక్ష్మి గారు. ఇత్యేవ ఉంది గురువు గారు. కానీ ఏనా ఏనా ఎట్లా కరెక్ట్. శృతి ప్లస్ ఏవ. ఇత్యేవ. తర్వాత సుతే సుతే సుతా ప్లస్ అపి అని ఉంది. సుతే పీవా అని ఉంది కదా. సుతేపియే సుతే ప్లస్ అపియే. సుతేపి ఏంది? గురూపదిష్టేన. విడదీసి చెప్పండి వాటిని. విడదీసి సంధి పేరు చెప్పండి. గురు ప్లస్ గురు ప్లస్ ఉపదిష్టేన. సవరణ గుణ రైట్ కరెక్ట్. సుత ప్లస్ అపి గుణసంధి. కాదు సుతే. సుతే ప్లస్ అపి గుణసంధి. పూర్వరూప సంధి అని చెప్పారు. పూర్వరూప సంధి. గారు పూర్వరూప సంధి. సుతేపి. సుతే అట్లానే ఉంది, దాంట్లో గుణం రాలేదు. సుతేనే పూర్వరూప. అపి మాత్రం వచ్చి అకారం దాంట్లో మనకు కలిసిపోయింది పూర్వరూప. కానీ స్వధర్మ ఇది స్వధర్మ విసర్గ సంధి. విసర్గరూపం. విసర్గ సంధి. ఆ ధర్మ కూడా దండేనా కూడా ఉందా గురువు గారు? లేదు 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 లేదు. ధర్మ విప్లవం అన్న చోట సధర్మ విప్లవం. సహా ధర్మ విప్లవం సధర్మ విప్లవం. సహా ప్లస్ తర్వాత సమాసాలు అరుణ గారు చెప్తారా? గురువు గారు సమాసాలు గుర్తిస్తే ప్రయత్నం. నివృత్తాని వశీ వశీ కూడా ఉంది ముందు. వసి. వశి మొదటిది. వసి. వశి అంటే వశోస్యాస్తి వసి. వశ అస్య అస్తి. వశం అనేది అతనిలో దగ్గర ఉంది కనుక వశీ అవుతాడు. అస్యాస్తి తద్దితం అండి. మత్వర్థం కాదండి. మత్వర్థం కదా. మత్తు లేదు కదా. మత్వర్థం కదా. కాదండి. అంటది వస్తాయి తద్దితాలుగా మత్వర్థం ప్రత్యేకంగా స్వస్య ధర్మస్య ధర్మ స్వధర్మః. ఇది కూడా నివృత్త కారణః. నివృత్తాని కారణాని యస్య సహ నివృత్త కారణః బహురిః. రైట్ రైట్. గురూపదిష్టేన. గురూపదిష్టే. తొందరగా స్ఫురించాలంటే అర్థం తీసుకుంటే తక్కువ దొరుకుతుంది. గురువు ఉపదిష్ట అర్థం ఏమిటి? గురువు చేత గురువునా ఉపదిష్ట. ఏమన్నారు మీరు? గురుభిః. ఓకే భోజనం ఉపదిష్టః గురూపదిష్ట. తేన గురూపదిష్టేన అలా చెప్పారు. ఇది తృతీయ గురువు గారు. కరెక్ట్ అంతే. తృతీయ. నెక్స్ట్ ధర్మ విప్లవం. ధర్మస్య విప్లవః ధర్మ విప్లవః తం ధర్మ విప్లవం. షష్ఠి అంతే అండి గురువు గారు. అనుమానంగా మా శ్లోకం చెప్పుకుందాం. రెండు సార్లు చదివితే మొదలు పెట్టండి. వసో నివాంఛన్న వశేన మన్యునా స్వధర్మ ఇత్యేవ నివృత్త కారణః
గురూపదిష్టేన రిపౌ సుతేపి వా నిహంతి దండేన సధర్మ విప్లవం వసూనివాంఛన్న వశేన మన్యునా స్వధర్మయిత్యేవ నివృత్తకారణః గురూపదిష్టేన రిపౌ సుతేపి వా నిహంతి దండేన సధర్మ విప్లవం. చదవండి అరుణ గారు చదవండి. గురుగారు. వసూనివాంఛన్న వశీన మన్యునా స్వధర్మ ఇత్యేవ నివృత్త కారణః గురూపదిష్టేన రిపౌ సుతేపి వా నిహంతి దండేన సధర్మ విప్లవం వసూనివాంఛన్న వశీన మన్యునా స్వధర్మ ఇత్యేవ నివృత్త కారణః గురూపదిష్టేన రిపౌ సుతేపి వా నిహంతి దండేన సధర్మ విప్లవం. లక్ష్మి గారు. వసూనివాంఛన్న వశీన మన్యునా స్వధర్మ ఇత్యేవ నివృత్త కారణః గురూపదిష్టేన రిపౌ సుతేపి వా నిహంతి దండేన సధర్మ విప్లవం వసూనివాంఛన్న వశీన మన్యునా. వసీ అంటున్నారా? గురుగారు నా వసీ అంటున్నట్టున్నారు. సకారం చూడండి. వసూనివాంఛన్న వశీన మన్యునా స్వధర్మ ఇత్యేవ నివృత్త కారణ గురూపదిష్టేన గురూపదిష్టేన రిపౌ సుతేపి వా నిహంతి దండేన సధర్మ విప్లవం. చావజవారు మీరు మ్యూట్ లో ఉన్నారు. వసూనివాంఛన్న వశీన మన్యునా వసూనివాంఛన్న వశీన మన్యునా అంటే నేను ಬೋಲೆ ಕರೆಕ್ಟ್ ಇದ್ದಾರೆ. ವಶೂನಿ ಮಾಡೋದು ಬೋರ್ಡ್ ಕರೆಕ್ಟ್ ಇದ್ದಾರೆ. ವಸೂನಿ ಅಂತ అదే వసూనివాంఛన్న వశీన మన్యునా వశీ స్వధర్మ ఇత్యేవ నివృత్త కారణః గురూపదిష్టేన రిపౌ సుతేపి వా నిహంతి దండేన సధర్మ విప్లవం వసూనివాంఛన్న వశీన మన్యునా స్వధర్మ ఇత్యేవ నివృత్త కారణః గురూపదిష్టేన రిపౌ సుతేపి వా నిహంతి దండేన సధర్మ విప్లవం. ఇది షా కొంచెం డ్రెస్ అయితే షా అవుతుంది. అవునండి. సా కాదు, ఇది సా కాదు, మధ్యలో ఉంది. ఇది దుష్యంతుడు. నేను పిల్లలకు ఏం శకారం అన్నప్పుడు చెప్తా. దుష్యంతుడు, శకుంతల, అనసూయ. శకుంతల దుష్యంతుడు, శకుంతల, అనసూయ. శకుంతల అంటే బహుశకారం షా, అనసూయ సా. శకుంతలనే మనకు అక్కడ చూసుకుంటే డ్రెస్ తీసుకుంది. అది గట్టిగా ఎక్కువ చేస్తే షా దుష్యంతుడికి పోతుంది. షణ్ముఖ షా అవుతుంది. షణ్ముఖుడు అని, శంకరుడు, సరస్వతి. మధ్యస్థంగా పలకాలి దాన్ని. రెండు ఒకలాగే వచ్చేస్తున్నాము. అయితే ఒక్కటి ఇప్పుడు మనం బాగా అంటే ఈ సకారం షకారం అంటే చేసి షకారం పలికితే మరి కొద్ది రోజులు మళ్ళీ మనం దిగుతాం, మనం షకారంకి వస్తాం. ప్రయత్నం చేస్తాం. చెప్తారు. వసూనివాంఛన్న వశీన మన్యునా స్వధర్మ ఇచ్చేవ నివృత్త కారణః గురూపదిష్టేన రిపౌ సుతేపి వా
నిహంతి దండేన సధర్మ విప్లవం వసూని వాంఛన్నవశీనమన్యునా స్వధర్మ ఇచ్చేవ నివృత్త కారణః గురూపదిష్టేన రిపౌ సుతేపి వా నిహంతి దండేన సధర్మ విప్లవం. ఇక్కడ ఒక్క క్షణం అండి. ఇక్కడ నేను అలా విడదీయడానికి కారణం ఈ వసీకి నా లేదు, వాంఛన్కి నా ఉంది. అనుగుణంగా మార్చేశారు. ఏమవుతుందంటే వసువుని వాంఛన్ నవసి నా మన్యున అని చదవడం వల్ల ఏదో వ్యతిరేక అర్థం వచ్చేలా అనిపిస్తుంది. అవును, అవును. వసువుని వాంఛన్న వసి న మన్యున అంటే వాంఛన్న వశీ నమన్యున. వసువుని వాంఛన్న వసి, వసీతో ఆగిపోవాలి మళ్ళీ నా మన్యున. వశీ నమన్యున. వాంఛన విరామం తీసుకోవచ్చు కదా మామూలు. ప్రయత్నం చేసి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఉంటాను. అంటే వినేవాడికి అర్థమవుతుంది ఈజీగా, లేకుండా కొంచెం కన్ఫ్యూజ్. వినేవాడికి అర్థం అవుతుంది. లేకపోతే ఇది కొంచెం వసువుని వాంఛన్ నవసి నమన్యున అంటే కొంచెం తేడా అర్థం వస్తుందని. రాలేదు, వ్యతిరేక అర్థం వస్తుంది. మీరు చెప్పేటట్టుగా కాకుండా, ఇంద్రియ వశుడు కాకుండా, అంటే ప్రభావం వసువుని వాంఛన్, వసువుని కోరుతున్న వాడి. అదే అందుకని నేను ప్రయత్నించి అలబడి ఉంటాను. రాముని కదా, వెయిట్ నాట్ కిల్ హిమ్, వెయిట్ నాట్ కిల్ హిమ్, వెయిట్ నాట్ కిల్ హిమ్, వెయిట్ నాట్ కిల్ హిమ్. నాట్ అటు ఇటు పెట్టద్దు, తేడా వస్తుంది అట్లా అనమాట. శీలేన శోభతే విద్య, శీలే శోభతే విద్య అన్నాడు. శోభతే శీలేన అంటే సత్ప్రవర్తనతో, శీలేన శోభతే విద్య, విద్య శోభిస్తుంది. నశోభతే విద్య ఎందు నవిద్యతే శీలే పూజ శీలేన శోభతే నశోభతే విద్య. సత్ప్రవర్తనతో విద్య శోభించదు అని అర్థం. ఒక చోట పెళ్లిలో ఇది మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా అన్నది కదా. మాంగళ్యం తంతునానేనా మమ జీవ నహేతునా నాన్న అటు కలిపేశాడు. మేము దానికి కరుచుకున్నాం, గోడ చేస్తున్నాడని. నహేతునా మమ జీవ నహేతునా అన్నాడు. ఎంత అర్థభేదం వస్తాయి. రకరకాలుగా కోన్ చేస్తున్నారు వాళ్ళు, రకరకాల కూని కూని వ్యతిరేకార్థం ఏవో పెడుతున్నారు అన్ని రకాలు. దాన్ని విడిచిపెట్టి దాంట్లో మారుస్తున్నారు. ముఖ్యంగా శివకుమార్ గారిని ఉద్దేశించి ఊరికే సలహా, ఆ శ్రీ సూక్తం సరిగ్గా ప్రొనౌన్స్ చేయకపోతే ఆపోజిట్ మీనింగ్లు వస్తాయండి. ఏంటోనా అంతే, అది సరైన ఉచ్చారణ లేకుంటే అది అన్నమాట, అర్థాలు వ్యతిరేక అర్థం వస్తుంది. వస్తుంది ఫలితం మాట ఎలా ఉన్నా. అందుకోసం చెప్పాడు కదా, యద్యపి బహునాధీశే పఠభుత్త వ్యాకరణం సకృత్ షకృత్ మాభూత్ సకలం శకలం అది అని చెప్పాడు కదా. సర్వం శర్వం అట్లా శశల గురించే వచ్చింది అది. స్వజన స్వజనం అనే చోట స్వజనం అంటే కష్టమే. కాళిదాస్ కవిత్వం కొంత శకలం పట్టక రానప్పుడు శకలం అంటే కష్టమే. అంటే అది కాదు, ఇది యాక్చువల్ గా కొన్ని జరుగుతున్నాయి. అసలు వింటుంటే చాలా ఘోరం అనిపిస్తుంది. ఏమైనా అంటే మళ్ళీ రక్ష అనేది రక్షో రక్ష రక్ష జనార్దన అనేది రక్షో జనార్దన అంటున్నారు. రక్షో అనేసరికి రాక్షసులకు సంబంధించింది. అవి గుళ్ళల్లో అంటున్నారండి అట్లా. శివకుమార్ గారు విని చెవులు మూసుకుంటున్నాం. ఏమన్నా అంటే మేము రక్ష అనే అన్నాం అంటున్నారు. ఇక నేను ఓసారి అన్నాను ఊరుకున్నా. అట్లా ఏం చేస్తాం, అట్లా వ్యతిరేకార్థం వస్తుంది అట్లా అయ్యేసరికి. శివాయ అంటున్నారు, యా తర్వాత విసర్గ పెడతారు. శివాయ శివాయ చతుర్థి విభక్తి, విసర్గ లేవు. నమః శివాయ, శివాయ శివాయ, ఓం నమో శివాయ అన్నాడు ఇంకోటి. ఒక ఆయన యాదగిరి నరసింహస్వామి మీద పుస్తకం రాశాడు, ఏదో అన్ని రకరకాల వ్యాసాలు. దాంట్లో నమో నారసింహాయ పెట్టాడు, బాగుంది. పైన
నమో నారసింహ కుదిరి మళ్ళా తర్వాత ఆయనకి ఎందుకు వచ్చి శ్రీ ఉండాలి కదా ఆయనకి వచ్చింది నమో శ్రీ నారసింహ అని పెట్టాడు. నమో శ్రీ నమో ఓ రాదు అప్పుడు. నమః అయిపోతుంది, నమో కాదు అప్పుడు. స్త్రీలింగం. నమో అన్నప్పుడు నమో నకారం ఉంది కనుక నమో నమో అయింది. లేకపోతే నమశ్రీనారాయణ నరసింహాయ నమః ప్లస్ శ్రీ అయినప్పుడు ఏమవుతుంది? నమశ్రీ అవుతుంది. నమశ్రీ నారసింహ ఆయన కదా. నమో శ్రీ నారసింహాయ పుస్తకం మీద పెట్టి ఇట్లా ఎందుకు రాశాడు దాంట్లో ఇంకా దానికి వివరణ ఇచ్చాడు తను. ఎందుకు ఇట్లా నేను ఎందుకు మార్చాను పుస్తకం, ముందు ఇట్లా అనుకున్నా ఇట్లా రాజాని లేక వాడిది రాసేది ఏదో గొప్ప నమశ్రీ అది నమో శ్రీ నారసింహాయ పెట్టుకుంటాడు. సరైన గైడెన్స్ లేకుండా వాళ్ళు పట్టించుకో తెలిసిన వాళ్ళకు అందుకోసమే ఏది రాసినా చేసినా తెలిసిన వాళ్ళకి చూపెడితే దాన్ని సరి చేస్తారు. ఇక నేనే ఫైనల్ అనుకుంటే అట్లాగే ఉంటది అది. నాకైనా పొరపాటు కొన్ని జరుగుతూ ఉంటాయి, మిస్టేక్ పడుతుంటాయి. మిస్టేక్ ఒకసారి మనమే గమనించుకోవాలి. అందుకని నాకు నేను రాసే ప్రతి పద్యాన్ని రాజయ్య గారికి ఎడిటింగ్ పంపిస్తుంటాను. రాజయ్య గారికి మొత్తం పద్యాలకి ఎడిటర్ ఆయన లేదే మీరు బాగా రాస్తారు. బాగా సంగతి లేదు, కనీసం గణాలు పొరపాటు ఒక్కోసారి పడుతుంటే తప్పులు పడుతుంటాయి, లేదా ఎదుగు రాస్తుంది ఎక్కడ కూడా అది ధారలో ఉండదు ఒక్కోసారి. రాజయ్య గారు చదవండి. వసూని వాంఛన్న వశేన మన్యునా స్వధర్మ ఇత్యేవ నివృత్త కారణః రూపదిస్తేన రిపౌసుతేపి వా నిహంతి దండేన సధర్మ విప్లవం. వసూని వాంఛన్న వశేన మన్యునా స్వధర్మ ఇత్యేవ నివృత్త కారణః రూపదిష్టేన రిపౌసుతేపి వా నిహంతి దండేన సధర్మ విప్లవం. మొన్న గణపతి దాని మీద నేను రాసిన విఘ్ననాథ శతకం రాజయ్య చూపించే సమయం లేకుండా యాక్చువల్ ఏంటంటే కరెక్ట్గా నేను శతకం పూర్తి చేస్తే ఈ లోపల నన్ను లోపల వారు మీరు పుస్తకం చేస్తున్నారా అంటే సరే అని కొన్నాక నాకు ప్రింటింగ్ ఇచ్చేసాను. అది కందివారం అని చెప్పారు, నాకు సమయం లేదు, మీరు నీ కళ్ళు మూసుకొని దాన్ని ఎడిటింగ్ మాత్రం చేస్తా కానీ నేను చూడాలన్నారు. సరే అక్కడికి ఏదో కొన్ని చేశారు, కానీ నాకు నా దృష్టిలో కొన్ని పొరపాటు నా ప్రింటింగ్ మిస్టేక్లు కొన్ని చోట్ల అక్కడ ఎతులు ప్రాసెస్ ఇవన్నీ మీరు చాలా 20 దాకా ఇది కారణమే కనుక్కున్నా. రాజయ్య గారు చూపించకపోవడే కారణం ఇది. నాకు టైం లేకుండా కరెక్ట్గా ఒక 5-6 రాసేసరికి ఆయన ఏమో అన్నాడు. అంటే ఒక 5-6 పద్యాలు ఉన్నాయనగా సరే ఇటకడగా పూర్తి చేసి ఇక కందివారు చూస్తున్నారు కదా అని పంపించాను. పంపిస్తే కందివారు చెప్పారు. అంటే సరే అక్కడికి కొన్ని చూసారు వాళ్ళు చేశారు. కొన్ని మధ్యలో అక్షరాలు పడకపోవడం మిస్టేక్లు తప్పులు బాగానే పడ్డాయి. గాయత్రి గారిది అలాగే అయిందండి. శంకరీ గురువు గారు టైం చాలలేదు. ఇంకొక గమ్మత్తు ఏంటంటే మన అనంతకృష్ణ గారి షష్ఠి పూర్తి ఉత్సవ సంచిక సరే పద్యాలు రాసిన తర్వాత నన్ను ముందు మాట రాయమన్నారు. నేను ఎప్పుడో హైదరాబాద్ గట్ట వెళ్ళాల్సి ఉన్నది. రాస్తుంటే సరే ఎప్పుడైనా రాసి పైన ఎందుకంటే కొంచెం శ్లోకం పెడదామని ఆ శ్లోకం నాకు అసలు గమ్మత్ ఏంటంటే నాకు టైం లేదు. ఈయన చంద్రవారు ఫోన్ చేసి ఏమై పంపించండి పంపిస్తారా అంటే కొన్నాకు కరెక్ట్గా నాకు బయట కారు డ్రైవర్ కూర్చొని వీళ్ళ సామాన్ రెడీ పెట్టి అన్ని పెట్టారు. ఆ సమయంలో అక్కడికి ఏదో రాసి తిట్టకడగా ఏదో శ్లోకం ఏదో కథ పెట్టి అది పొరపాటు పడ్డది ఆయన గమనించలేదు, చింతవారు గమనించలేదు. అది పోయింది, పుస్తకం ప్రింట్ అయింది. నాకు రిలీజ్ రాడు అప్పుడు చెప్పాడు, అయ్యో మీరు చూడలేదా, అయ్యో దీంట్లో తప్పున్నాయి కదా అన్నాడు. నాకు జ్ఞాపకం లేదు, అది ఎందుకు పడ్డదో మొత్తం తప్పు పడేది. ఆ శ్లోకం మన చాలా సిద్ధమైంది, తెలిసినటువంటిది అండి. కానీ ఎందుకు నాకు తప్పు పడేది దాంట్లో. అది కంప్యూటర్ కొట్టేటప్పుడు పొరపాటు కూడా అయింది కదా. ఎవరైనా చూస్తే ఈయనకి ఈ మాత్రం శ్లోకం తెలియదా అనే స్థితికి వచ్చేది. అది ఆ శ్లోకం ఎంత దాంతో పడేది, దాన్ని ఏం మిస్టేక్ మార్చేటట్లే కూడా చింతవారు కూడా నేను కూడా గమనించేది అట్లానే ఇచ్చేసే ప్రింటింగ్ అన్నారు. అనేది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. శుభరాత్రి గురువు. అందరికి శుభరాత్రి. శుభరాత్రి. ఏం చేస్తున్నారు గురుగారు?